హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి పెళ్ళికైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. పెళ్లి కూతురుని చేసింది, పసుపు దంచింది, హల్దీ ఫంక్షన్, ఫస్ట్ డే పెళ్లి కూతురు, థర్డ్ డే పెళ్లి కూతురు అన్ని వీడియోస్ పోస్ట్ చేశాను అనమాట. ఎవరైనా చూడాలంటే చూసేయండి, చాలా బాగున్నాయి. హల్దీ ఫంక్షన్ మాత్రం సూపర్గా అయితే జరిగిందనమాట. హల్దీ వీడియో మాత్రం చూసేయండి డెఫినెట్గా. ఇంకా బయలుదేరుతాం అనమాట, పెళ్ళికైతే బయలుదేరుతున్నాము. ఇంకా కార్ అయితే పంపించారు పెళ్లి కొడుకు వాళ్ళు. కార్కి అయితే పిన్ని పూజ చేసేసి మామిడాకులు కట్టేసి పూలు అయితే పెడుతుందనమాట. పూలు ఉన్నాయి ఇంట్లో, ప్లాస్టర్ వేసేసి కార్కి అంతా పెడదాం అనుకున్నాము, కానీ గుర్తులేదనమాట, మర్చిపోయాము. సగం దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు అనుకున్నాం, అయ్యో పెట్టింటే బాగుండదు కదా అనేసి. ఇంటి దగ్గర అయితే హడావిడిలో మర్చిపోయామన్నమాట, గుర్తయితే లేదు. ఇంకా ఇక్కడ ఘాట్ రూట్ స్టార్ట్ అయ్యే ముందు నంద్యాల దాటిన తర్వాత నంద్యాలకి గిద్దలూరుకి మధ్యలో మహానందెల్ల రోడ్ దగ్గర అయితే అన్ని అరటి తోటలు అయితే ఉంటాయన్నమాట. 2 అరటిగెలలు అయితే తీసుకుంటున్నాము. వాళ్ళకి సారలోకి 2 అరటిగెలలు అయితే తీసుకెళ్ళాలన్నమాట. అందుకనేసి అరటిగెలలు అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడైతే ఫ్రెష్గా దొరుకుతాయి, ఎప్పటికప్పుడు తోటలో నుంచి కోసుకొచ్చైనా ఇస్తారనమాట. చాలా బాగుంటాయి అరటికాయలు అయితే. సుగంధాలు అంటారు కదా, చిన్న కాయలు, చక్కెరకెళ్ళీలు అని కూడా అంటారు. అవైతే బాగా దొరుకుతాయి అనమాట. ఇక్కడ పెద్ద కాయలు కాదు, చిన్న కాయలు బాగుంటాయి, టేస్ట్ కూడా సూపర్గా అయితే ఉంటాయి అనమాట. గెల వచ్చేసి 250 రూపీస్ అయితే పడింది అనమాట. 2 గెలలు అయితే తీసుకున్నాము. తీసుకొని ఇంకా కారులో అయితే ఎక్కించుకున్నాం అనమాట. కారు వ్యాన్ 2 కలిసి వెళ్తున్నాం అనమాట. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారనేసి మేమైతే కారులో వచ్చేసాము. పెళ్లి కూతురు, మేము, మా పిన్ని, అమ్మమ్మ అందరం కారులో అయితే ఎక్కామన్నమాట. ఇక్కడ అరటిగెలలు తీసుకొని బయలుదేరుతున్నాం అనమాట. వాళ్ళకి సార్లోకి అరటిగెలలు, పసుపు, కుంకుమ, సున్నిపిండి, అలాగే సలివిండి చేసుకుని వెళ్ళాలన్నమాట. ఇంకా స్వీట్స్ అన్నీ వాళ్ళే తీసుకుంటారు, మనం మనీ ఇస్తే వాళ్ళే తీసుకుంటారు అనమాట స్వీట్స్. ఇంకా అరటిగెలలు తీసుకొని కార్లో అయితే పెట్టేసుకొని బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఘాట్ రూట్ దాటిన తర్వాత భోజనాలకి అయితే ఆపాము. ఘాట్ రూట్లో అంతా తింటే మళ్ళీ వామిటింగ్స్ అయిపోతుందేమో కారు బడన వాళ్ళకనేసి ఘాట్ రూట్ దాటిన తర్వాత తినచ్చు అనేసి అక్కడైతే తినలేదనమాట. ఇంకా ఘాట్ రూట్ దాటి గిద్దలూరు కొంచెం దాటిన తర్వాత ఇక్కడైతే గుడి దగ్గర అయితే ఆపామన్నమాట భోజనాలు చేయడానికి. అన్నము, పులిహోర, పప్పు, పచ్చడి, రసం అయితే చేసుకుని వెళ్ళాము. ఇంకా అందరూ వ్యాన్ కూడా వచ్చేసి కారు 2 ఒకటే చోట ఆపుకున్నాం అనమాట. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది, కొండలు అంతా చుట్టూ చాలా బాగుందనమాట. ఇంకా మళ్ళీ అన్నం తినేసి మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. మళ్ళీ పొదలు వచ్చిన దగ్గర, పొదల దగ్గర అయితే ఊరి పేరే పొదలు అనమాట, పొదిలి దగ్గర అయితే కాఫీ కోసం అయితే ఆపేశారనమాట. ఇంకంతే. మేము ఆఫ్టర్నూన్ 12కి అట్లా స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి నైట్ 7:30, 8 అట్లా అయిపోయింది అనమాట. చాలా టైం పట్టింది, చాలా దూరం కదా, నంద్యాల నుంచి దగ్గర ఒంగోలు దగ్గర అనమాట. మల్లారం దగ్గర అయితే జరిగింది మ్యారేజ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూసేయండి. చాలా బాగా జరిగింది మ్యారేజ్ అంతా. మ్యారేజ్ అయిపోయిన తర్వాత పక్కనే గుడి కూడా ఉందన్నమాట. డ్యాము, గుడి అన్నీ వీడియో మొత్తం చేశాను అనమాట. వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేయండి, చాలా బాగుంటుంది. ఇంక మేము వచ్చేసరికి ఇక్కడ కళ్యాణ మండపం దగ్గర డెకరేషన్ అయితే జరుగుతుందన్నమాట. ఇంకా మార్నింగ్ కదా పెళ్ళి, 8:30కి ఇంకా డెకరేషన్ అయితే చేసేస్తున్నారు. ఇంక ఇప్పుడు పతానం అయితే చేస్తారనమాట. ప్రజెంట్ డెకరేషన్ అయితే జరుగుతుంది. ఇంక మేము వచ్చేసి లోపలికి అయితే వెళ్ళి రెడీ అవుదామని వెనక 2 రూమ్స్ అయితే ఇచ్చారనమాట. ఒకటి పెళ్లి కూతురికి, ఒకటి పెళ్లి కొడుక్కి. 2 రూమ్స్ ఉన్నాయన్నమాట. కొత్తగా కట్టారు ఈ కళ్యాణ మండపం వచ్చి అని 2 రూమ్స్ ఉన్నాయన్నమాట. ఎక్కువ రూమ్స్ అయితే లేవు. కింద కళ్యాణ మండపం కింద వచ్చేసి భోజనాలు తినడానికి అనమాట, హాల్ పెద్దగా. ఇది వచ్చేసి కళ్యాణ మండపము. ఇప్పుడే డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారనమాట, ఇంకా అవ్వలేదు పూర్తిగా. స్టార్ట్ చేశారంతే, చేస్తున్నారు. నెక్స్ట్ డే కదా, మార్నింగ్ కదా అనేసి స్టార్ట్ చేశారనమాట. ఈ ఫ్లవర్స్ అన్ని బెంగళూరు నుంచి వచ్చాయంట. డెకరేషన్ అయితే చాలా బాగా కుదిరింది, ఎక్సలెంట్గా అయితే వచ్చిందనమాట. ఇంకా మేమందరం రెడీ అయ్యి వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు తరపు వాళ్ళు కూడా అందరూ వస్తారనమాట. పెళ్లి కూతురికి తీసుకుంటారు కదా, బట్టలు, 5 రకాల స్వీట్లు, కొబ్బరి చిప్పలు, పువ్వులు, అరటికాయలు, పెళ్లి కూతురికి తీసుకున్న గోల్డ్ అంతా తీసుకొస్తారనమాట. ఇట్లా పతానం అయితే చేస్తారు. మీ సైడ్ కూడా ఇట్లా పతానం చేస్తారా అనేది కామెంట్ చేయండి. అసలు మీకు తెలుసా లేదా ఇట్లా పతానం చేస్తారనేది కూడా కామెంట్ చేసేయండి. మా సైడ్ అయితే ఇట్లా చేస్తారనమాట. వీళ్ళకి మామూలుగా ప్లేట్లో ఒక్కలు, ఆకులన్నీ పోసేసి పెళ్లి కూతురు చేతితో అయితే తీపిస్తారనమాట. అది బాగా ఫన్నీగా ఉంటుంది. కానీ వీళ్ళకి, అత్తయ్య వాళ్ళకి ఆచారం అయితే లేదంట, అందుకనే చేపిలేదు. నా పెళ్ళి అప్పుడైతే చేపించారనమాట. చాలా బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది అనమాట అది. మీరు కూడా అట్లా చేస్తారా లేదా అనేది కామెంట్ చేసేయండి. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇవ్వడానికి పిన్ అయితే లడ్డు, మిక్చరు, తమలపాకు, అరటికాయ అవన్నీ పెట్టేసి అయితే ఇస్తుందనమాట. ఇంకా పెళ్లి కూతురికి వాళ్ళు తెచ్చినవన్నీ పెళ్లి కూతురు చేతికి ఇచ్చేసి పక్కన పెడతారు. ఇంకా ఇవన్నీ పెళ్లి కూతురు వాళ్ళే తీసుకోవాలన్నమాట. పెళ్లి కొడుకు వాళ్ళు అయితే సార్ తెస్తారు. ఒక మేకప్ కిట్ అది కూడా ఇస్తారనమాట. ఇంకా పెళ్లి కూతురికి కావాల్సినవి అన్నీ, బట్టలు మొత్తం మనం ఏమైతే పెళ్లి కూతురికి తీసుకొని వస్తారో పెళ్లి కొడుకు వాళ్ళు అవన్నీ ఇస్తారనమాట. చూస్తున్నారు కదా, ఇదే అనమాట కళ్యాణ మండపం వచ్చేసి. అక్కడ సిమెంట్ కొత్తగా కట్టారు కదా, సిమెంట్ కలర్లో ఉంది, రంగులు అయితే ఇంకా వేయలేదు. అదనమాట కళ్యాణ మండపం వచ్చేసి. అవతల సైడ్ గుడి, డ్యాము అన్నీ మొత్తం
వీడియో షూట్ చేశాను. నెక్స్ట్ పెళ్లి వీడియో అప్లోడ్ చేస్తాను. తర్వాత గుడి, డ్యాము అన్నీ ఆ వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. చాలా బాగుంటుంది. మండపం వచ్చేసి మేము నైట్ 8:30కి అట్లా దిగాము కదా, అప్పుడైతే షూట్ చేయలేదన్నమాట. ఇట్లా అయితే ఉంది, కొండ మీద అయితే ఉంటుంది అనమాట. గుడి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు గుడికి వెళ్ళకుండా రాకూడదంట అని అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు. సో అదనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్. నెక్స్ట్ పెళ్లి వీడియో వచ్చేస్తుంది, చూసేయండి.